రేపు తన పుట్టినరోజుని తనకి తెలుసో లేదో. అలాంటప్పుడు ఈ పుట్టినరోజు చేయడం అవసరమా? చూడు, మా అందరు ఆయుష్ పోసుకుని నా రోజు ఎక్కడో క్షేమంగా ఉంటుంది. నిన్ను ఆట ఆడించడానికి రాలేదు, నిజంగా పెళ్లి చేసుకుందామని వచ్చాను. మీ ఇద్దరి స్నేహం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు నా కళ్ళ ముందే ఉంటారు. థ్యాంక్ యూ సిద్ధు. థ్యాంక్ యూ సిద్ధు. ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు ఎవ్వరూ విడదీయలేరని మాకు తెలుసు. ఇక డాన్స్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ముందు శారద అండ్ విశాల ఆంటీ డాన్స్ చేస్తారు. ఓయ్ బాబు, ఓయ్ రా బాబు, ఓ రారి ఓరాయ్, ఏ బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, పుర్రా మిసం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏ రా బాబు, బాబు ఓ రా బాబు, ధమ్మిడి ధమ్మిడి తరువులేసే గరీబు. హలో లక్ష్మి, బాగున్నావా? లక్ష్మీనా? లక్ష్మి ఎవరండి? ఇది మా లక్ష్మి నంబర్ కాదా? కాదండి, ఇది నా నంబర్. నా పేరు రోజీ. ఏంటి, నీ పేరు రోజీనా? అవును. రోజీ, రోజీ, నువ్వు నా రోజీవి, నా అమ్మమ్మవి. ఏ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో రాంగ్ కాల్ వచ్చింది. తెలుగులో మాట్లాడుతున్నారు, ఇండియా నుంచి అనుకుంటా. చూడండి, మీరు రాంగ్ కాల్ చేసినట్టున్నారు. సరిగ్గా చూసుకోండి. బాయ్. రోజీ, రోజీ, చూడు, ఈ డాన్స్ ఈవెంట్ అయ్యేదాకా నీ ఫోన్ స్విచ్ ఆఫ్, ఓకేనా? ఓకే. రోజీ, తను నా అమ్మమ్మే. ఏంటి రోజీ అలా టెన్షన్ పడుతున్నావు? ఏమండి, ఇందాక నేను మా అమ్మమ్మ రోజుతో మాట్లాడానండి. ఏంటి, మన రోజుతో మాట్లాడావా? ఈ విషయం వెంటనే మన లోకికి చెప్పాలి. హలో నానమ్మ. లోకి, నువ్వు వెంటనే ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. అలాగే. సరే.
గిల్లి బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బొజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టినా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడినా అరే చిన్నదానా నీకోసం నీకోసం ఒరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం నిన్ను చూసి కొట్టుకుంది నాడి నీ పాపిడి పుల్లని మామిడి ఎరేసం పిల్ల నువ్వు సొల్లుడి వస్తుందేంటి? హాయ్ తాతయ్య. హాయ్ నానమ్మ. లోకి ఏంటని అర్జెంట్ గా రమ్మని కాల్ చేసాం? రే నేను రోజీతో మాట్లాడాను రా. మన రోజీతో మాట్లాడాను. ఏంటి రోజీతో మాట్లాడావా? రియల్లీ? ఎలా? తన నంబర్ ఎలా దొరికింది? నేను నమ్మలేకపోతున్నాను. రే నువ్వు అంత ఎగ్జైట్ అవ్వకు. మీ పెద్దనాన్నమ్మ స్టేట్స్ లో ఉన్నారు కదా, ఆవిడ కాల్ చేయబోయి ఏదో నెంబర్కి డైల్ చేసింది. అది ఎవరో రోజీ అనే అమ్మాయికి వెళ్ళింది. అది మన రోజీ అనుకొని మీ నాన్నమ్మ ఫీల్ అవుతుంది. అదేం కాదురా, తను నిజంగా మన రోజీ అని నా మనసు చెప్తోంది. తను నా పేరు రోజీ అని చెప్పినప్పుడు నాకు 15 ఏళ్ల క్రితం నా బంగారు తల్లి నా రోజీ మాట్లాడినట్టు అనిపించిందిరా. నాని ఏదో ఒకసారి నెంబర్ చూపించు. ఇదిగో ఇదే నంబర్. నాని తాతయ్య చెప్పినట్టు పెద్దనాన్నమ్మకి బదులు వేరే నెంబర్ డైల్ చేశావు. అందుకే రాంగ్ కాల్ వెళ్ళింది. పైగా ఇది అమెరికా నెంబరు. అదేంట్రా నువ్వు కూడా అలా అంటావు? ఇంతకాలంగా నువ్వు రోజీ జ్ఞాపకాల్లో ఉండటం వల్ల ఎవరో రోజీ అని చెప్తే అది నువ్వు మన రోజీనే అనుకున్నావు. ఎందుకంటే రోజీ అనే పేరుతో అమెరికాలో చాలా మంది ఉంటారు. అయినా మన రోజీ అమెరికాలో ఎందుకుంటుంది? ఒక్కసారి ఆలోచించు. ఏ ఊరా? నువ్వు ఎంత చెప్పినా నా అంతరాత్మ మాత్రం తను నా మనవరాలే అని చెప్తోంది. ఏది ఏవైనా ఇంతకాలం తర్వాత ఈ రోజు రోజీ అనే అమ్మాయికి ఇలా రాంగ్ కాల్ వెళ్లడం చూస్తుంటే నా మనవరాలు త్వరలోనే రాబోతుంది అనిపిస్తోంది. రోజీ, అదే నిజమైతే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది? నువ్వు అన్నట్టు ఇలా రాంగ్ కాల్ వెళ్ళటం మంచి ఇండికేషన్ అనుకుందాం. అవునాని, మన రోజీ మనల్ని చేరుకునే రోజు తొందరలోనే వస్తుంది. थोड़ा रास्ता
జంక్షన్ లో అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లె నవ్వితే నేనేమో జుంకా మల్లె అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లె నవ్వితే నేనేమో జుంకా మల్లె అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లె వరసగా నేనేమో రంబకి చల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ మద్రాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిద్దమ్మా ఇక్కడ పక్కని జోడి కుదిరిద్దమ్మా ఎహరాయే కేసీ పల్లి గుమ్మ జంక్షన్లో నీ జంక్షన్లో నా ఫంక్షన్ పడితే పిల్లో కోళ్ళ పెడతన తల్లో గుర్రాల బండికి వచ్చే బుళ్ళ ఊరేగింపే బుళ్ళ గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా మాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా కడవల్లో తవ్వాలు సడి తీస్తున్న వీణత గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా చిల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామణి నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుతో సౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గౌరై ప్రియమారా నవరాగాలి పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను నీళ్ళు పొరుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా Gangnam Style 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런
హాయ్ రోజీ. ఏంటి అంత హ్యాపీగా వెళ్తున్నావు? నీకెందుకు? ఏదో క్యాజువల్గా అడిగారు. సరే ఆ విషయం వదిలిపెట్టి. ఐ లవ్ యూ. హే 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 అలా కోపంగా చూడకు. అయినా ఈ విషయం నీకు మొన్నే చెప్పాను కదా, దాని గురించి ఏం ఆలోచించావు? దాని గురించి ఆలోచించడానికి ఏముంది? నీలాంటి యదవ్ని నేను ప్రేమించనని అప్పుడే చెప్పాను కదా. అలా అంటే ఎలా రోజీ? నీకు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి నా హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. కావాలంటే నువ్వు కూడా చూడు. ఏయ్ చేయగలరా? వద్దు. ఇంకొకసారి ఇలా మిస్బిహేవ్ చేశావంటే ప్రాణం తీస్తా. నన్ను ప్రేమించాలంటే ఒక అర్హత ఉండాలి, అది నీకు లేదు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. రేయ్ చూడరా నా రోజు ఎంత అందంగా ఉందో. రే విజయ్, ఇక్కడ సైలెంట్ గా ఉంటాం మంచిది. సైలెంట్ గా ఉండు. రేయ్ ప్రేమించిన అమ్మాయి ముందు అందంగా కనిపిస్తుంటే మూగవాడు కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాడరా. అలాంటిది నేనెలా సైలెంట్ గా ఉంటాను? హాయ్ రోజీ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి రోజీ అలా అంటావు? ఈ డాన్స్ ఈవెంట్ కి మన కంపెనీలో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాం. సో అందుకే నేను కూడా వచ్చేసాను. ఓకే ఓకే, నేనేం నేను డిస్టర్బ్ చేయను. నీ పని నీది, నా పని నాది. యు గో అండ్ డాన్స్. Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. నువ్వే ఇంత లేట్ గా వచ్చావు. ఏం చేయను, నువ్వు ఒక పని చెప్పావుగా, ఆ పని మీదే ఉన్నాను, అందుకే లేట్ అయింది. అంటే అంటే మా అమ్మమ్మ డీటెయిల్స్ దొరికాయా? ఎస్. రియల్లీ? యా.